ఇది ఆత్మార్పణ భావము. ఇది ప్రతి ఒక్క గింజ, ఒక్క ఆలోచన, ఒక్క నామం, ఒక్క సద్గుణం. మనకి స్వామికి చేసే ఒక్కొక్క బియ్యపు గింజ మన ఆలోచనలు, అలాగే ఒక్కొక్క నామం వచ్చేసి మనకు మంచి ఆలోచనలను ప్రతిబింబ చేస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా పూజ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోయి మనకు సద్గుణాలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు దైవ గుణాలు, రాక్షస గుణాలు రెండు ఉంటాయి. దైవ గుణాలు ఏంటి చెప్పండి అమ్మా. దైవ గుణాలు ఏంటి చెప్పండి. సత్య, శాంతి, ప్రేమ, అహింస. సరే, మనలో ఉన్న దుర్గుణాలు ఏంటి? అక్షరబద్ధాలు ఏమిటి? కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యం కదా. వాటిని మనం స్వామి పాదాల దగ్గర ఇప్పుడు వదిలేసాము. మన జీవితాలు పునీతమైపోయినాయి. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా, ఈరోజు విశ్వవ్యాప్తంగా అందరూ ఒకే సమయంలో ఈ సాయి గాయత్రి మంత్రాన్ని జపించడం వలన పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనందరినీ ఆవరించినాయి అన్నమాట. అందువల్ల స్వామి యొక్క అపార కరుణా కటాక్షాలు మనందరికీ ఇప్పుడు వచ్చాయి. కాబట్టి మనము ఈ సాయి గాయత్రి మంత్రాన్ని ప్రతి సంవత్సరం మనం మందిరంలో ప్రతిసారి ఫిబ్రవరి నెలలో మనకు మన సంస్థ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. మనందరికీ ఎంతో అదృష్టం వలననే ఇలాంటి పూజలు చేసుకునే అవకాశాన్ని మనకు స్వామి వారు కల్పించారు. అయితే ఈ తంబూరాచరకు కట్టుందా ఏమైనా? ఏమీ లేదు. ఇంట్లో ఉన్న బియ్యం కొన్ని తీసుకొని వచ్చినాము. ఆర్భాటం లేదు, ఖర్చు లేదు, పెద్ద పని లేదు. సులభంగా పిల్లలందరూ కూడి ఎవరైనా చేసుకునే పూజ ఇది. ఇప్పుడు సులభంగా చేసుకుని మనం ఎక్కువ అపారమైనటువంటి స్వామి దగ్గర ప్రాప్తిని మనము పొందుతామన్నమాట. అయితే ఈ తంబూరార్చనలు కేవలం మనం సంవత్సరానికి ఒకసారి మందిరానికి వచ్చినప్పుడు నిర్వహించుకోవడమే కాకుండా మనం ఇంట్లో వారానికి ఒకసారి లేదా ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు మనకు వీలైనప్పుడల్లా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ సాయి గాయత్రి నామజపంతో తంబూరార్చన చేసుకొని ఆ బియ్యాన్ని మనం వండుకొని తింటే అది ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదం తినడం వల్ల మనకు సాత్విక గుణాలు, భగవంతుని యొక్క అపారమైన అనుగ్రహం మనందరికీ వస్తుంది. అందువలన పెద్దవాళ్ళు స్వామి మనకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేశారమ్మా. అది సరే. ఇప్పుడు మనము సత్యసాయి గాయత్రి ద్వారా మనం ఇప్పుడు తంబూరార్చన చేస్తున్నాం కదా. సత్యసాయి గాయత్రి అంటే చెప్పండి పిల్లలు, చెప్పండి. వేద గాయత్రి అనాలి. వేద గాయత్రి అంటే వేద గాయత్రి అంటే స్వామి స్వరంతో ఫస్ట్ 9 టైమ్స్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అది వేద గాయత్రి 9 టైమ్స్ చెప్తారు స్వామి. తర్వాత మనం ఏం చదువుకున్నాం? 108 సార్లు చదువుకున్నాం. ఇప్పుడు ఏం చదివాము? సాయి గాయత్రి చదువుకున్నాం కదా. ఓం సాయీశ్వరాయ విద్మహే అంటే సాయీశ్వరుని తత్వాన్ని మనము తెలుసుకుందాం గాక. అంటే సాయినాథుడు భగవంతుడు అని, ఈశ్వరుడు అని మనము తెలుసుకున్నాము. ఫస్ట్ లైన్ ఏంటి? సాయీశ్వరాయ విద్మహే అంటే ఏంటి చెప్పండి అమ్మా. సాయీశ్వరుని తత్వాన్ని గురించి మనము తెలుసుకున్నాము. తర్వాత సత్యదేవాయ ధీమహి అంటే సత్యస్వరూపుడైన సాయినాథునికి నమస్కారములు ధ్యానిస్తున్నాము అని భావము. తర్వాత కన్నసర్వ ప్రచోదయాత్ అంటే ఆయన మన బుద్ధిని, జీవితాన్ని సరిదిద్దుగాక అని దీని భావం. మనం ఇన్నిసార్లు ఇంతగా వేడుకుంటే స్వామి మన మీద కరుణ చూపించుకుంటాడా? ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ పాజిటివ్ వైబ్రేషన్స్ స్వామి ఇచ్చేస్తారు. కాబట్టి స్వామి వారు చెప్పినట్లు ఈ గాయత్రి మంత్రాన్ని హృదయంలో నాటిన విత్తనం లాంటిది. దాన్ని జపం అనే నీటితో పోషిస్తే అది జీవితమంతా నీడనిచ్చే వృక్షం అవుతుంది. ఇంకా మనకు సత్యం పలకడం. సత్యం పలకడం అంటే ఇప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. గాంధీజీ స్టోరీ అవన్నీ మనం చెప్పుకున్నాం కదా. గాంధీజీ చిన్నప్పటి నుంచి సత్యమే పలికి ఆదర్శమైన మహనీయుడై మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు కదా. అలా పిల్లలు చిన్నప్పటి నుంచి బాగా సత్య
సత్య ధర్మ శాంతి ప్రేమను నేర్చుకోవాలి. కళ్ళతో మంచినే చూడాలి, చెవులతో మంచినే వినాలి, నోటితో మంచినే పలకాలి, చేతులతో మంచి పనులే చేయాలి, కాళ్ళతో మంచి ప్రదేశాలకు వెళ్ళాలి. ఇలా మనం చిన్నప్పటి నుంచి మానవత విలువలను నేర్చుకుంటూ సత్యసాయి ఆత్మనివేశంలో బాల వికాస్ ద్వారా స్వామివారు మనకు ఎన్నో అవకాశాలు ఎన్నో నేర్పిస్తున్నారు. ప్రతిరోజు మనందరము నిత్య విద్యార్థులమే. ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే ఏదో ఒక విషయం. స్వామివారి చరిత్ర అంత అనంతము, మనకు కొంచెమే తెలిసేది అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరము నిత్య విద్యార్థులమై స్వామివారు చెప్పిన వాటిలో మనందరము మంచి విషయాలను చదువుకుంటూ వింటూ నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఈ సాయి గాయత్రి మంత్రాన్ని ద్రష్ట ఎవరమ్మా రచించి రూపొందించిన వారెవరు? గురు సైన్ చెప్పుకుంటమ్మా. వేద గాయత్రి మంత్ర ద్రష్ట ఎవరు? విశ్వామిత్ర మహర్షి. మన సాయి గాయత్రి మంత్రాన్ని బ్రహ్మశ్రీ వేద పండితులైన బ్రహ్మశ్రీ శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎవరు పలకండి? గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన బెంగళూరు వైట్ఫీల్డ్లోని బృందావనంలో స్వామివారు సందర్భేలలో సాయంత్రం సమయంలో సింహాసనంలో ఆసీనులై ఉన్నప్పుడు స్వామివారు ఆయన పిలిచి నువ్వు ఉపన్యాసాన్ని ప్రసంగించమని స్వామివారు ఆజ్ఞాపిస్తారన్నమాట. ఎవరిని? గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని. అయితే అప్పుడు ఆయన నోటి వెంట స్వామివారు పలికించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రమే ఈ సాయి గాయత్రి మంత్రజపం. దీన్ని జపించడం వలన మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోయి మంచి ఆలోచనలు, తర్వాత సద్గుణాలు అన్నీ వస్తాయని కూడా మనము తెలియజేసుకున్నాం కదా. తర్వాత తండ్రులు అంటే బియ్యము అని చెప్పుకుంటే క్షయం కానిది. మనము వీళ్ళు ధవల అక్షతలు అని కూడా అంటాము. అయితే వీటితో ఎందుకు చేసుకున్నాము పూజ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రసాదంగా వండుకొని తింటే మన ఆరోగ్యము, మనసు, బుద్ధి అంత పవిత్రమై సదాలోచనలు వస్తాయి. మనం నార్మల్గా భగవంతుని దేంతో పూజ చేస్తాము? పువ్వులతో పూజిస్తాము. ఆ పువ్వులు భగవంతుని పాదాలు తాకిన వెంటనే అవి పునీతమై సాధకమైపోతాయి అన్నమాట. అయితే అవి మరుసటి రోజులు ఉంటాయా? నెక్స్ట్ డేకే వాడిపోతాయి. అయితే ఈ ధవల అక్షతలు బియ్యము అలా కాదు, ఎప్పటికీ అలానే ఉంటాయి. కాబట్టి స్వామివారు చిన్నప్పటి నుంచి పిల్లలతోటి ఇలా కండునార్చనలు చేసి మహత్వాన్ని మనకు కల్పించారు. ఇంకా మన ఇంట్లో వ్యక్తిగతంగా చేసుకుంటే మన ఇంటి వరకు ఇల్లు అంతా పావనమైపోతుంది. మన మనస్సు, ఇల్లు, వాతావరణం అట్లా. అలా కాకుండా ఇలా సామూహికంగా చేసుకున్నప్పుడు ఎంతో శక్తివంతమైనటువంటి తరంగాలు మనందరి మీద వ్యాపించి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు అందుతాయన్నమాట. ఇంకా వేదాలలో గాయత్రి మంత్రాన్ని మంత్రాల మాత అని అంటారు. మాత అంటే చెప్పు అమ్మ, మాత అంటే తల్లి, మంత్రాలకే తల్లి వంటిది ఈ గాయత్రి మంత్రం అని చెప్పారు. ఇందులో కూడా 24 అక్షరాలు ఉంటాయి అన్నమాట. అన్ని మిగతా గాయత్రి మంత్రాలు కూడా 24 బీజాక్షరాలు. గాయత్రి మంత్రం ఉంది కదా, ఓం భూర్భువః, అది 24,000 రామాయణ వాక్యాల నుంచి తీసినటువంటి ప్రతి 1000 శ్లోకాలకు ఒక్క లెటర్ తీసిండు, అది గాయత్రి మంత్రం. ఇది స్వామిచే శాస్త్రి గారిచే ఉద్భవించబడినటువంటి సాయి గాయత్రి మంత్రం కూడా అంతకంటే పరమ శక్తివంతమైన మంత్రం ఇది. ప్రతిరోజు మీరు అందరూ చదువుకుంటున్నారమ్మా వేద గాయత్రి 3 times, కనీసం ఎక్కువసార్లు ఎన్నిసార్లు చదువుకోవచ్చు. మనం ఇక్కడ రెడీగా చేస్తున్నాం ప్రతి సంవత్సరం వేద గాయత్రి 3 times, సాయి గాయత్రి 3 times కంపల్సరీ చదువుకోవాలి. మీరు ఎంతమంది చేస్తున్నారమ్మా? హ్యాండ్స్ రైట్ చేయండి ఒక్కసారి. క్లాప్స్ అమ్మా. కొంతమంది మిగతా వాళ్ళు కూడా రేపటి నుంచి ఎంతమంది చేస్తారు? మీరు పడుకునే టైంలో, స్కూల్కి వెళ్ళే టైంలో, వ్యాన్లో, బస్లో, మీరు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో ఎక్కడ ఉన్నా మనసులో ధ్యానించుకోవచ్చు. మీకు సపరేట్గా దీనికి ఒక టైం అనేది అవసరం లేదమ్మా. మీరు క్లాస్ రూమ్లో కూర్చునే టైంలో ప్రేయర్ చేసి వెళ్ళిపోతుంటారు. ఒక 5 minutes నచ్చడానికి 2 minutes ఉంటుంది. ఆ గ్యాప్ కూడా మీరు చదువుకోవచ్చు. సరేనా? తప్పకుండా మీరు రేపటి నుంచే వేద గాయత్రి 3 times, సాయి గాయత్రి 3 times చదువుకోవాలి. అలాగే తల్లిదండ్రులకు ఎంతమంది నమస్కారం చేస్తున్నారు మనం? 1 2 3 4 5 6 7